ఒక్క సెకండ్ లో నెట్ఫ్లిక్స్ లో ఉన్న డేటాను మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా? అవును, దీన్ని కనిపెట్టింది జపాన్ వాళ్ళు. వీళ్ళు ఎంత వేగవంతమైన ఇంటర్నెట్ ని కనిపెట్టారంటే ఒక్క సెకండ్ లో నెట్ఫ్లిక్స్ లో ఉన్న డేటాను మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క సెకండ్ లో 150 GB వీడియో గేమ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో మన వాడే ఇంటర్నెట్ తో పోలిస్తే దీని స్పీడ్ 16 మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీడేమో ఇది కనిపెట్టిండు. రీసెంట్ గా చైనా వాడేమో దోమ సైజులో ఉండే రోబోట్ ని కనిపెట్టిండు. వాడు దాన్ని అప్డేట్ చేసి మన దేశానికి వస్తాడు, మన ఊరికి వస్తాడు, మన ఇంటికి వస్తాడు, మన నట్టింటికి వస్తాడు, బాత్రూమ్ కి వస్తాడు, బెడ్రూమ్ కి వస్తాడు. కనీసం వాడు వచ్చిపోయినట్టు కూడా మనకు తెలియదు. పక్క దేశం వాళ్ళు ఇంత టెక్నాలజీస్ తో ముందుకెళ్తుంటే మనం మాత్రం మన హీరో సినిమా రిలీజ్ కి పోవాలి, మన మతాన్ని వేరే మతం కూడా ఏదో అనడంట, పోయి వాడిని తన్నాలి. ఒక పెద్ద మనిషి 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచిందంట, అక్కడికి పోయి తొక్కి స్లాట్ లో చావాలి. మన పార్టీ నాయకుడిని వేరే పార్టీ వాళ్ళు తిట్టారంట, గొడ్డలు కత్తులు పట్టుకొని పోయి నరకాలి. ఏదేమైనా మీ హీరో కన్నా మా హీరో గొప్ప, మీ దేవుడి కన్నా మా దేవుడు గొప్ప, మీ నాయకుడి కన్నా మా నాయకుడు గొప్ప. ఇది చాలు మనకి.